రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. కాక పుట్టించే సూర్యకిరణాలు తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఏప్రిల్ మాసం ఆరంభం నుంచే ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఈసారి మరింత ఎండలు కాసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలే 41 డిగ్రీల సెల్సియస్గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న పగటిపూట ఉష్ణోగ్రతలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో రోడ్డుపై చిరు వ్యాపారాలు చేసుకునేవారు, తాపీ పనిచేసే కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, పొలం పనులు చేసుకునే రైతులు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమిని తట్టుకోలేక వడదెబ్బకు గురవుతున్నారు. ఉదయం 10 గంటల లోపే పనులు పూర్తి చేసుకుని ఎవరి ఇళ్లలోకి వారు చేరుకుంటున్నారు. రోజు రోజుకు మండుతున్న ఎండ తీవ్రతల వల్ల కర్నూలు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మా ప్రతినిధి రాధారెడ్డితో ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండ తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది ప్రస్తుతము ఆ ఏప్రిల్ మాసంలో అడుగైతే పెట్టాము. అయితే ఈ ఏప్రిల్ మాసంలో 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అయితే నమోదవుతుందని చెప్పేసి అటు వాతావరణ శాఖ అయితే సూచిస్తూ ఉంది. అయితే మరి ఇందులో భాగంగా చాలా మంది ప్రజలు ఇక్కడ ప్రస్తుతం మనము రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలు నగరంలో కొండారెడ్డి బురుజు దగ్గర అయితే మనం ఉన్నాము. అయితే నిత్యం కలకలలాడుతున్నటువంటి ఈ ప్రదేశము ఇవాళ ఈ ఎండలకు భయపడి ప్రజలు ఎవరు బయటికి రావట్లేదు. సో అందులో భాగంగానే ఇక్కడ ఈ ప్రాంతం అయితే ఈ సర్కిల్ మొత్తం కూడా చాలా జనసంచారం లేక చాలా నిర్మానుష్యంగా అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి అటు వాతావరణ శాఖ అయితేనేమి అయితే ఇటు వైద్యులు కూడా బయటకు ఎవరు రావద్దని ప్రజలకైతే సూచిస్తూ ఉన్నారు. మరి ఇందులో భాగంగా ఈ ఎండ తీవ్రతను తట్టుకొని ప్రస్తుతం 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉష్ణోగ్రత అయితే నడుస్తూ ఉంది. అయితే ఈ ఎండ తీవ్రతకు భయపడి చాలా మంది బయటికి రావట్లేదు. అయితే ఇందులో బాగా కొంతమంది ఇక్కడ మనకు వ్యాపారస్తులు అయితే ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు, అలాగే పబ్లిక్ కూడా ఉన్నారు. అయితే ఈ ఎండ తీవ్రత వారిపై ఎంత ప్రభావం పడుతుంది, అయితే అత్యవసరం అయితే తప్ప నుంచి బయటికి రావట్లేదని చెప్పి చెప్తున్నారు. అయితే వ్యాపారస్తులు వాళ్ళ కొనుగోలుదారులు ఎలా ఉన్నాయి, వాళ్ళ వ్యాపారం ఎలా సాగుతుంది, ఈ ఎండకు వారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఎటువంటివి అనేది పలు అంశాల గురించి వారి మాటల్లోనే ఇబ్బందుల గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు ఆటో కార్మికులు అయితే ఇక్కడ ఉన్నారు. అసలు వాళ్ళ వ్యాపారం ఎలా సాగుతుంది, ఈ ఎండ తీవ్రతకు తట్టుకోలేక మేము బయటకు వెళ్ళలేక డీజిల్ ఎండలకు ఆరిపోయి మా పరిస్థితి చాలా దీన స్థితిలో ఉన్నాయని చెప్పి ఆటో కార్మికులు అంటున్నారు. అసలు వీళ్ళ పరిస్థితులు ఏంటి, అసలు ఎండకు ఏ విధంగా తిరుగుతున్నారు, ప్యాసింజర్స్ ఏ విధంగా వస్తున్నారు వీళ్ళ దగ్గరికి, వీళ్ళ పరిస్థితి ఏంటనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పరిస్థితి ఎలా ఉంది? మేము ప్రతిరోజు అక్కడ వస్తున్నాం మేడం. ఎండ ఎక్కువ ఉందని ప్రజలు ఎవరు ఎక్కడం లేదు. మేము అప్ అండ్ డౌన్ ఒకరిద్దరితోనే అట్లే ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఈ ఎండ తీవ్రతకు ఎవరు రావడం లేదు. ఒకరిద్దరితోనే రోజులకనే మేము తిరుగుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనికి ముందు ఎలా ఉండేది, మీ వ్యాపారం ఎలా ఉండేది? దీనికి ముందు బాగుండేది మేడం, ఒక 5 మంది 6 మంది అట్లే ఎట్లోలాగా కవర్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే మాత్రం కొంచెం తీవ్రంగా ఉందని ఎండ రావడం లేదు మేడం. రోజుకి ఎంత సంపాదిస్తారు మీరు? రోజుకు 200 300. డీజిల్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒక 300 గొప్ప అయింది. ఈరోజు ఎండకు ఎక్కువ ఉన్నందుకు ఎవరు రావడం లేదు. లేదంటే ఒక 500 అన్న వస్తున్నాయి. ఓకే రేట్. ఎన్ని రోజులైంది ఈ పరిస్థితి నెలకొని మీకు? ఇది దాదాపు 20-30 రోజులు అవుతుంది మేడం. ఎక్కువైపోయింది ఎండ. మీరు ఎట్లా ఎండకి ఇళ్ళనే తిరుగుతారా? ఏమైనా ఆరోగ్య నియమాలు ఏమైనా పాటిస్తున్నారా, జాగ్రత్తలు పాటిస్తున్నారా? మాకు వసతులు అయితే ఎవరు ఏమి ఇవ్వడం లేదు మేడం. మా ఇంతకు మేమే ఏదో నీళ్లు తీసుకొచ్చుకొని మా నెట్ మీద కొంచెం పట్ట వేసుకొని ఎట్లోలాగా మాకైతే ఎవరు వసతులు ఏమీ కల్పించలేదు. అంటే మీకు ఎటువంటి వసతులు కావాలని కోరుకుంటున్నారు? మాకు నీటి వసతులు లేవు, మాకు ఎక్కడ కూడా చలివేందరులు లేవు. ప్రజలు వస్తే కూడా వాళ్ళు నీళ్ళకని దిగిపోతారు, వెళ్ళిపోతున్నారు, వస్తారు పోతున్నారు. మనుషులు ఎక్కడం లే. ప్రజలకు వసతులు లేవు, మాకు లేవు. అటు ప్రభుత్వాలు అయితేనేమి ఇటు దాతలు అయితేనేమి చాలా మంది చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు కదా, మరి ఆ చలివేంద్రాలు మీరు ఉపయోగించుకుంటున్నారా లేదా? కోరుకుంటాం మేడం, ఉపయోగిస్తుంటాం. వాళ్ళకు ఉపయోగించుకుంటాం, మేము కూడా ఉపయోగించుకుంటాం. చలివేంద్రాలు అయితే బాగుంటాయని మేము కోరుకుంటున్నాం. ఓకే రైట్. మీరు ఏం వ్యాపారం ఏం చేస్తున్నావు? మనం సర్వేర్ మేడం. సర్వేయర్ ఎక్కడ? చెక్ పోస్ట్ మేడం. ప్రస్తుతం ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? మార్కింగ్ ఇస్తున్నాం మేడం, సర్కిల్ మార్కింగ్. ఎట్లా ఉంది ఎండ, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎండ మాకు చాలా ఇది అయిపోయింది మేడం. బయటికి రావడానికి ఎక్కడైనా సైట్ చేసుకోవడానికి కూడా ఉదయం వచ్చి చేసుకుందామంటే 7 గంటల లోపడే ఎండ వెళ్తుంది. మాకు సైట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది మేడం. ఎన్ని గంటలకు వస్తారు ఉదయం మీరు? ఉదయం మేము 8 కల్లా వస్తాం మేడం. 8 కంతా వచ్చా? అంటే మీరు ఎట్లా, మీకు జీతంతో పాటా లేకుంటే కూలీ వేజేస్తా మీరు ఏమన్నా? జీతమే మేడం. జీతమే. పొద్దున్న 8 గంటలకు వచ్చి ఎంతవరకు పని చేస్తారు? ఈవినింగ్ 4 వరకు మేడం. ఇంతటి ఎండలో
ఇంత ఎండలో చేస్తున్నారు. ఎండలు కూడా చేస్తాం మేడం. ఎలా అనిపిస్తుంది మీకు? ఎండ తీవ్రత ఎలా కనిపిస్తుంది? ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి మేడం. ఏం కనిపించింది? ఎండ తీవ్రత చాలా ఎక్కువైనందుకు బయటికి రావడానికి సైడ్లకు చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మాకు సాయంత్రం ఇప్పుడు పొద్దున వస్తే పొద్దున 8 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటల వరకు ఎండనే ఉంటుంది. మాకు సైడ్లు చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రస్తుతం అయితే మనతో పాటు ఒక సార్ అయితే కనిపిస్తున్నారు పబ్లిక్లో. అయితే తను చాలా ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అసలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, అసలు ఎండ తీవ్రత ఎలా పడుతుంది వీరిపైన అనేది, అతను ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారని తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఎండ ఎలా ఉంది, తీవ్రత ఎలా అనిపిస్తుంది మీకు? మేడం, మా రెగ్యులర్గా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ మార్చిలోనే 40+ టెంపరేచర్ దాటింది. ప్రీవియస్ బాగా ఇక్కడ ఇటు సైడ్ కొద్దిగా చెట్లు కూడా ఉండేవి మేడం, అన్నీ తీసేసినారు. బట్ చెట్లు అన్నీ ఇంప్రూవ్ చేస్తే కొద్దిగా టెంపరేచర్ అనేది తగ్గుతుంది. లాస్ట్ ఇయర్ వర్షాలు తక్కువ పడ్డాయి కాబట్టి ఇయర్ టెంపరేచర్స్ ముందుగానే ఎక్కువ పెరిగాయి. మేబీ మేలో 48-50 వరకు వస్తుంది అంటున్నారు. మరి అది దాన్ని బట్టి మనం ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి. మేము ఇంతకుముందు 2:33 వరకు వర్క్ చేసేవాళ్ళం బయట. ఇప్పుడు మేము 1:32 లోపు వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఎటువంటి ఆరోగ్య జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా మీరు బయటికి రావడానికి? రెగ్యులర్గా వాటర్ అనేది కన్జంప్షన్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక 1/2 లీటర్ వాటర్ కానీ తీసుకుంటున్నాము. బయట తిరిగే జనాలు కూడా వాటర్ దగ్గర పెట్టుకోండి, లేదంటే ఏదైనా చలివేంద్రం కానీ కొద్దిగా ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా కుండలో ఉన్న వాటర్ తీసుకోండి, బాగుంటుంది. లేదంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మేడం. లేదంటే ఎక్కువ వాటర్ కనుక తీసుకోకుండా మన వర్క్లో మునిగిపోయామనుకోండి, డీహైడ్రేషన్ అలా ప్రాబ్లంతో వడదెబ్బ కూడా సన్ స్ట్రోక్ కూడా వచ్చే ప్రాబ్లం ఉంటుంది మేడం. దాని మీద కూడా కొద్దిగా గవర్నమెంట్, ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం కాబట్టి అవేర్నెస్ ఇచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు ఎలక్షన్ కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా పనిచేయలేకపోతున్నారు మేడం. అది గవర్నమెంట్ నుంచి ఏమైనా మీరు ఆశిస్తున్నారా యాజ్ ఏ పబ్లిక్గా? ఏమైనా వాళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేయాలని? లైక్ ఇప్పుడు సెంటర్స్లో చలో పందిళ్ళు వేసారు మేడం. అదే ఇప్పుడు ఎక్కువైతే ఇక్కడ జనాలు ఎక్కువ కూడుతున్నారో, జనాలు ఎక్కువైతే క్రౌడ్ ఎక్కువ అవుతున్నారో అటువంటి చోట కొద్దిగా ఇట్లాంటి చోట గవర్నమెంట్ ఏదైనా చేపిస్తే సరిపోతుంది మేడం. ఇప్పుడు ఇట్లాంటి చోట ఇది ఇంటర్నల్ ప్లేస్, అటువంటి చోట ఏదైనా కొద్దిగా షామియానా కానీ అలాంటిది కొద్దిగా గవర్నమెంట్ చేయిస్తే బాగుంటుంది మేడం. చెప్పండి భాషపై, మీరు వ్యాపారం ఎలా కొనసాగుతుంది? కొంచెం ఎండాకాలం ఇప్పుడు పర్వాలేదు, సమ్మర్ ఉంది, ఎండకి కొంచెం పళ్ళు పోతాయి, బాగుపోతాయి. కొనుగోలుదారులు ఏ విధంగా ఉంది, వ్యాపారం ఎట్లా జరుగుతుంది ఇప్పుడు? ఎట్లా వస్తున్నారా ప్రజలు? అప్పుడులాగా వస్తున్నారా ఇప్పుడు? అప్పుడులాగా కొంచెం తక్కువ వస్తున్నారు, ఎండలు ఎక్కువ ఉన్నందుకు కొంచెం జనాలే తక్కువ వస్తున్నారు. రాత్రి పూట కొంచెం ఎక్కువ వస్తున్నారు జనాలు, రాత్రి పూట కొంచెం కొనుగోలు అవుతున్నాయి. ఇప్పుడు రంజాన్ మాసం కదా, ఇప్పుడు రంజాన్ ఒకటి, ఉగాది పండుగ, 2 పవిత్రమైన పండుగలు వస్తున్నాయి కదా. మరి ఈ పండుగల్లో ప్రతి ఒక్కరు కూడా పండ్లు బాగా కొనుగోలు చేస్తారు. మరి ఇప్పుడు ఈ సమయంలో ఈ ఎండ తీవ్రత వల్ల చాలా మంది బయటికి రాలేకపోతున్నారు. మరి దీనివల్ల మీకు ఏమైనా ఇది ఉందా? ఏం లేక కొంచెం రాత్రి పూట కొంచెం సరుకులు పోతాయి, పచ్చి వ్యాపారం కదా, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే రాత్రి పూట కొంచెం పోతుంటుంది. ఇంకా జనాలు రాత్రి పూట వస్తారు. ఇంకా 2 పండుగలు ఒకటే భారీ వచ్చినాయి, దాంట్లో సరుకులు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంటుంది. ఎండకి మనుషులు ఎక్కువ మధ్యాహ్నం పూట రావడం లేదు, సాయంత్రం పూట వస్తున్నారు. ఇంకా కొనుగోలు అప్పుడు అవుతుంది. ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేస్తారు మీరు ఈ పండ్ల స్టాల్? పండ్లు స్టార్ట్ పొద్దున 7 గంటల నుంచి స్టార్ట్ చేస్తాము, రాత్రి 10-10:30 వరకు ఉంటాం. జనాలు ఎంతవరకు వస్తారు? జనాలు రాత్రి 10:30-10 వరకు వస్తారు. ఎండ తక్కువ ఉన్నప్పుడు వస్తారు, ఎక్కువ ఎండలో రారు మనుషులు, తక్కువ వస్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 3-4 గంటల వరకు ఖాళీగానే ఉంటుంది కదా, అంటే అక్కడ కూడా ఒకరు వస్తుంటారు, స్టాల్ అయితే ఓపెన్ అయ్యి ఉంటుంది. మరి ఇంత ఎండకు తీవ్రగాలు, మన వడగాల్పులు కూడా వస్తూనే ఉన్నాయి, గాలులు వీస్తూనే ఉన్నాయి. మరి ఈ ఎండకు తట్టుకొని మీరు ఎటువంటి ఆరోగ్య సూచనలు పాటిస్తూ ఉన్నారు, నియమాలు పాటిస్తూ ఉన్నారు? నియమాలు ఇంకా బట్ట పైన వేసుకొని కప్పుకొని నీళ్ళు కొట్టుకుంటూ ఉంటాము. కొంచెం చల్ల గాలి వచ్చినట్టు నీళ్ళు కప్పుతున్నాము. కొంచెం నీడలో కొంచెం సేపు కూర్చుంటాము, గాలి వస్తుంటుంది, కొంచెం అప్పుడు కొంచెం తృప్తి అవుతుంటుంది. ప్రస్తుతం మనం ఓల్డ్ టౌన్లో ఉన్నటువంటి ఆ పూల మార్కెట్లో అయితే ఉన్నాము. లోపల కాకుండా ఆ గేటు ముందు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు వీళ్ళవి. అయితే ఎండనక వాననక వీళ్ళు నిత్యం ఇక్కడ స్టాల్స్ పెట్టుకొని చిన్న చిన్న చిరు వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళు వీళ్ళు. అయితే మరి ఎండ వేడిమి వీళ్ళు ఎలా తట్టుకుంటున్నారు, ఎలా వ్యాపారం చేసుకుంటున్నారు, వీళ్ళ పరిస్థితులు ఏంటనే వీళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, మీ పేరు? వెంకటేశ్వరమ్మ. ఎట్లున్నాయమ్మా ఎండలు? ఎండలు ఫుల్ ఉన్నాయి, వ్యాపారాలు లేవు, ఏం లేవు. డొక్కాడితే రెక్కాలదు, పూలు ఏమో తీసుకుంటున్నాము, వేస్ట్ అయిపోతున్నాయి. మాకు చాలా నష్టం అవుతుంది, ఎండలు చాలా ఉండవి, కష్టంతో ఉండవు మేము, చాలా కష్టాలతో.
వ్యాపారం ఇది వరకు ఎట్లుండిందమ్మా ఇంతకుముందు? ఇంతకుముందు బాగుంది, ఇప్పుడు చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది. ఇంతకుముందు ఎంత వ్యాపారం చేస్తా ఉన్నారు? ఎంత చేసుకుంటూ ఒక 100-200 అట్లా వస్తుంది. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏది దానికే సరిపోతుంది, అట్లా కష్టం ఉంది. ఈ పూలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అంటే ప్రజలు రావడం లేదన్నా, లేకపోతే ఎండలకు భయపడి ఎవరు బయటికి రావడం లేదన్నా, ఎట్లా? ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రావడం లేదు. వాళ్ళు వస్తుంటే కదా మాకు కూడా వ్యాపారం అయ్యేది. అవ్వా చెప్పవా, ఏమి ఎట్లున్నావు? బాగానే ఉన్నామ్మా. వ్యాపారం ఎట్లుందమ్మా? డల్ ఉందమ్మా. డల్లుగా ఉంది. ఇది వరకు ఎట్లుండింది? ఇది వరకు బాగానే ఉండండి. నాకంటే ఇక్కడ వచ్చినాక డల్ అయింది. ఎండ ఉంది కదా, ఇప్పుడు ఎండ ఎలా ఉంది? ఎండ ఎక్కువ ఉందమ్మా. ఎండ ఎక్కువ ఉన్నానికి ఇక్కడ వచ్చి మనం ఓల్డ్ టౌన్ లో ఉన్నటువంటి సంతోష్ ఎలక్ట్రానిక్స్ లో ఉన్నాము. ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రత ఎక్కువ తాకిడి వల్ల ప్రజలు ఎలా కొనుగోలు చేస్తున్నారు, అసలు వీళ్ళ వ్యాపారం ఎలా సాగుతుంది ఎండాకాలంలో అనేది ఒకసారి సంతోష్ ఎలక్ట్రానిక్స్ యజమాని వేణు సార్ మనతో ఉన్నారు. తన మాటలు అడిగి తెలుస్తుంది. తొందరగా స్టార్ట్ అయింది, ఎండ ఎక్కువగా ఉంది, ఈసారి ఎక్కువ ఉంది. కస్టమర్ యొక్క రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి సార్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత? కస్టమర్ రియాక్షన్ అంటే మామూలుగా అయితే లాస్ట్ ఇయర్లో ఇంత తొందరగా ఇది లేదు మేడం. కాకపోతే ఇప్పుడు ప్రైజింగ్ ఇంకొకటి ఏంటంటే డే టైంలో ఎవరు రావట్లేదు, ఎండలకు బయటికి ఎవరు రావట్లేదు. కూలర్లు కొనుగోలు ఎలా సాగుతున్నాయి? రోజుకి ఎన్ని కూలర్లు అమ్ముడుపోతా ఉన్నాయి? రోజు అంటే మా పొద్దున్న ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఏముండదు మేడం. ఈవినింగ్ వచ్చేసి మీకు ఒక 4-5 పీసుల దాకా వెళ్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలో ఉన్నటువంటి అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ పరిధిలో ఉన్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి షాప్స్లో అంటే రీసెంట్గా మన ఈ ఏప్రిల్ మాసంలో అతి పవిత్రమైనటువంటి రంజాన్ అలాగే ఉగాది పండుగ దగ్గరకు వచ్చింది. అయితే ఈ పండుగలకు సంబంధించి ప్రజలు అందరూ కూడా బట్టలు కొనుగోలు చేయడానికి చాలా వరకు ముందుకొస్తారు. ఎంత పేదవాడైనా ఈ పవిత్రమైనటువంటి పండుగలకు బట్టలు కొనుగోలు చేస్తారు. అయితే మరి ఇంతటి ఎండ తీవ్రతకు తట్టుకొని అసలు ప్రజలు బట్టల కొనుగోలు వాళ్ళ షాపింగ్ అనేది ఎలా కొనసాగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మనము కాండర్ షాప్ లో ఉన్నాము. అయితే ఈ షాప్ లో ఉన్నటువంటి అడుగుదాము. మన దగ్గర ఎల్లారెడ్డి గారు ఉన్నారు, షాప్ ఓనర్. అయితే వీళ్ళ వ్యాపారం ఎలా కొనసాగుతుంది ఎండకు, అసలు వీళ్ళ కొనుగోలు ఎలా జరుగుతా ఉన్నాయి అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు? ఎల్లారెడ్డి. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు వ్యాపారం మీద ఎలా కొనసాగుతుంది? యాక్చువల్గా ఇప్పుడు ఏమంటే ఎండాకాలం ఏమైందంటే మధ్యాహ్నం పొద్దున ఈవినింగ్ ఎక్కువ వస్తున్నారు, మధ్యాహ్నం కొంచెం తక్కువ వస్తున్నారు జనాలు. అంటే మామూలుగా ఇది వరకు గతేడాదితో పోలిస్తే ఏడాది మీకు ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఈసారి వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి బిజినెస్ కూడా కొంచెం తక్కువనే ఉంది, రైతులు కొంచెం తక్కువ వస్తున్నారు. ఎటువంటి దుస్తులు కొనుగోలు చేయడానికి ఈ మాసంలో ఇష్టపడుతున్నారు ప్రజలు? యాక్చువల్గా ఈ టైంలో ఎక్కువ ఖాదీ వాడతారు. మేము ఎక్కువ ఇక్కడ కర్నూలులో మెయిన్ మాదే షాప్ కూడా ఓల్డ్ షాప్, ఇది చాలా ఓల్డ్ షాప్. సో ఖాదీ మేము ఎక్కువ సేల్ ఉంటుంది. ఖాదీ ప్లస్ రామరాజ్ ఉంటుంది, రామరాజ్ కూడా హోల్సేల్ మాది, డిస్కౌంట్ ఇస్తున్నాము. మామూలుగా మనం గతేడాదితో పోలిస్తే ఈ టైంలోనే మనము షాపింగ్ చేసేవాళ్ళు అంటే ఈ పండుగ సందర్భంలో చాలా మంది విరివిగా వచ్చేవారు. మరి ఇప్పుడు చూస్తే ఇక చాలా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది వ్యాపారం అనేది? యాక్చువల్ అంటే ఇయర్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, చాలా మంది బిజీగా ఉన్నారు. ఎలక్షన్స్ తర్వాత ఎండ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఈవినింగ్ టైం అయితే ఎక్కువ వస్తుంది. ఫ్లోటింగ్ ఈవినింగ్ టైం ఎక్కువ ఉంటుంది, డే టైం కూడా ఈవినింగ్ టైం ఎక్కువ ఉంటుంది. వ్యాపారంలో అయితే ఏమి పెద్ద లోకం అయితే లేదు, బిజినెస్ జరుగుతుంది, టైం మాత్రం డిఫరెంట్ అంటున్నారు. బిజినెస్ అయితే ఏం ప్రాబ్లం లేదు, అంటే కొంచెం తగ్గిండొచ్చు. కానీ ఫ్లోటింగ్ ఏమైందంటే ఎక్కువ డే టైం కూడా ఈవినింగ్ టైం ఎక్కువ ఫ్లోటింగ్ వస్తుంది. చూసారు కదా వ్యాపారం. ఇక్కడైతే మనం బట్టల షాప్లో అయితే ఉన్నాము. సార్ ఎల్లారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మాకు వ్యాపారానికి అయితే పెద్దగా ఇబ్బంది అయితే ఏం లేదు, మాకు జరిగే ఫ్లోట్ అయితే జరుగుతూ ఉంది. అయితే దాంట్లో కొంచెం సమయం మాత్రం వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. అయితే ఉదయం సాయంత్రం మాత్రమే మాకు కొనుగోలు బాగా జరుగుతాయి. అయితే మధ్యాహ్నం పూట ఈ ఎండ తీవ్రత వల్ల ప్రజలు రాలేకపోతున్నారు. అలాగే ఎలక్షన్స్కి సంబంధించి కూడా అందులో భాగంగానే ప్రజలు బయటికి రాలేకపోతున్నారు, వాళ్ళకు సమయం కుదరట్లేదు. కాబట్టి ఉదయం సాయంత్రం అని ఎంచుకొని మా షాప్లకు రావడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం మనము కర్నూలు నగరంలో ఉన్నటువంటి అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో ఉన్నటువంటి శివాలి ఫ్యాషన్స్లో అంటే ఉమెన్స్ వెస్టర్న్ వేర్ షాప్లో ఉన్నాము. అయితే ఈ పండుగల సందర్భంగా వీళ్ళ కొనుగోలు ఎలా ఉన్నాయి, ఈ ఎండ తీవ్రత ఈ వ్యాపారస్తులపైన ఏమైనా పడుతుందా, అసలు వీళ్ళు లాభాల్లో ఉన్నారా నష్టాల్లో ఉన్నారా, ఈ వీళ్ళ యొక్క కొనుగోళ్ళు ఎలా ఉన్నాయి, ప్రజల యొక్క కొనుగోలు ఎలా ఉన్నాయి అనేది షాప్ ఓనర్ అయినటువంటి వాళ్ళు మనతో ఉన్నారు, వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉంది వ్యాపారం? వ్యాపారం బాగుంటుంది మేడం. రంజాన్ మాసంలో దేవుడి దయ ఎప్పుడు ప్రతి సంవత్సరం బాగానే ఉంటుంది. అయితే ఈ ముస్లిమ్స్ రంజాన్ పండుగ ఉన్నందుకు వారు ఉపవాసం ఉన్నందుకు ఈ టైంకి రాలేరు. సాయంత్రం ఒక 6 తర్వాత అర్ధరాత్రి 12 వరకు బాగుంటుందండి. ఇంకొక 4-5 రోజులు దగ్గర పడుతుందంటే తెల్లవారుజామున వరకు ఉంటుందండి. సమస్య ఏం లేదు. వ్యాపారం ఎండాకాలంలో ఏ కాలంలో మన అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగుందండి.
అంటే ఇప్పుడు ఎండ తీవ్రత దాదాపుగా 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతా ఉంది ఈ ఎండ తీవ్రత. అయితే ఎండ తీవ్రత ప్రజలు ఎవరు కూడా బయటికి రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. మరి ఎండ తీవ్రత ఈ ప్రజల మీద ఉన్నటువంటి ఈ ఎండ తీవ్రత మీ వ్యాపారం మీద ఏమైనా పడుతుందని అనుకుంటున్నారా మీరు? అలాగే ఏం లేదు మేడం. ఎట్లా అంటే ప్రతి సంవత్సరం ఎట్లా ఎండ కామన్ ఒక డిగ్రీ అటు ఇటు ఉండొచ్చు, కానీ టైం చూసుకొని సాయంత్రం నుంచి మొదలవుతుంది. ఎమర్జెన్సీ ఉంటే పొద్దున పూట వస్తారండి. మిగతా వాళ్ళంతా ఇంకా ప్రిపేర్ అయ్యి, వేరే ఊరు వాళ్ళు అయితే ఇంకా పొద్దున వచ్చేసి ఈ మధ్యాహ్నం లోపల వెళ్ళిపోతారండి. నైట్ ఎంత వరకు ఉంటుంది మీ షాప్ ఓపెనింగ్? ఇప్పుడు రంజాన్ మాసంలో ఒక రోజులు దగ్గర పడే కొద్దీ టైం గంట పెరుగుతుందండి. మామూలుగా మేము 9 o'clock బంద్ చేస్తాము, తర్వాత 10. ఇప్పుడు రంజాన్ మాసంలో అయితే ఒక 4 రోజుల ముందర అంటే ఒక 12, 1 o'clock, రేపు ఇంకా 2 రోజులు రేపు అనగా తెల్లవారుజాము 4-5 వరకు కూడా ఉంటామండి. వ్యాపారము చాలా బాగుందండి, నో ప్రాబ్లము. యాజ్ ఏ పబ్లిక్ మీరు బయట తిరుగుతుంటారు, ఎండ తీవ్రత మీకు ఎలా అనిపిస్తుంది? మేము బయట అంటే ఎక్కువ తిరగామండి. మేము తిరిగితే మాత్రం ఇంకా మేము అన్నిటికీ అలవాటు పడ్డామండి. పబ్లిక్ కూడా అలవాటు పడ్డారు. ప్రతి సంవత్సరం ఉండేదే మన కర్నూలులో ఉండేది. ఈసారి కొంచెం 1 డిగ్రీ ఎక్కువ, 2 డిగ్రీలు, 3 డిగ్రీలు పెరిగిండి వచ్చింది మేడం. కానీ పబ్లిక్ అయితే ఐడియా ఉంది, సాయంత్రం నుంచి వస్తారు మేడం. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా చిన్న ఊళ్ళో అయితే పొద్దున్న వచ్చేసి తీసుకుని ఈ టైంలో రిటర్న్ వెళ్ళిపోతారు మేడం. చెప్పండి, ఒక సాధారణ మహిళగా మీరు ఇంట్లో ఉంటున్నారు కదా, మరి ఇప్పుడు ఇవాళ మీరు బయటకు వచ్చి ఇక్కడ మీరు వ్యాపారం అయితే కొనసాగిస్తున్నారు. ఒక యాజ్ ఎ మహిళగా, ఒక ఉమెన్గా మీరు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా మీకు ఏమైనా? మేము ఇంట్లో ఉన్నప్పుడు అనిపించదు, బయటకు వచ్చినప్పుడు ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది మేడం. చాలా ఉంది ఇప్పుడున్న తెలిసిన ప్రజెంట్, ఇప్పుడంటే ఎక్కువ ఉంది, ఎక్కువనే ఉంది మేడం. మీరు ఎన్నిటికి వస్తారు మీరు అసలుగా షాప్కి? ఎప్పుడు రాను మేడం, ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది, పని వాళ్ళు రాలేదు కాబట్టి వచ్చినాం అంతే. కానీ సీజన్లో మాత్రమే వస్తారు? మాత్రమే వచ్చినాం అంతే. చూసారు కదండి, ఈ ప్రభావం అయితే మా మీద పెద్దగా అయితే కనిపించట్లేదని చెప్పేసి ఓనర్స్ అయితే మనతో చెప్తున్నారు. అలాగే ఆ పండుగ ప్రభావం ఉన్నందువల్ల మాకు దాదాపుగా ఈ రంజాన్ మాసంలో అందరూ ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి ఆ మధ్యాహ్నం మాకు పెద్దగా ఉండదు, సాయంత్రం నుంచే కొనుగోళ్లు మాకు బాగా ఉంటాయని చెప్పేసి వారి మాట్లాడినా. అయితే ఈ ఎండ తీవ్రత మీద కూడా మనం ఆలోచిస్తే అయితే పెద్దగా మాకైతే కనిపించట్లేదు. మామూలుగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు ఒక 3 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగింది. అఫ్కోర్స్ ఇది ఎక్కువనే ఉంది చెప్పడానికి. సో మేము ఇక్కడ లోపల ఉంటాం కాబట్టి ప్రజలు మాకు ఉదయము సాయంకాలం మాత్రమే మాకు సహకరిస్తున్నారు. సో మాకు వ్యాపారానికి పెద్దగా ఇబ్బంది అయితే మాకు కనిపించట్లేదని వారి మాటలను అడిగి తెలుసుకున్నాం కదా. ఒక ఎండ తీవ్రత అయితే చూశారు కదా, కార్మికుల మాటల్లోనే మనం విన్నాము. ఆటో కార్మికుల దగ్గర నుంచి పూలు అమ్ముకునే కార్మికుల పండు ముసలి వాళ్ళ వరకు మనం వాళ్ళ వాయిస్ అయితే విన్నాము. వాళ్ళ బాధలేంటి, వాళ్ళు బాధలు అనుభవిస్తున్నారు, ఈ ఎండ తీవ్రత వాళ్ళపై ఎలాంటి ప్రభావం చూపింది అనేది మన వారి మాటల్లోనే అడిగి మనం తెలుసుకున్నాం కదా. మరి అయితే ఆటో కార్మికుల వరకు వచ్చేస్తే మాకు విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అయితే ఇందులో భాగంగా ఎవరైనా ప్యాసింజర్స్ ఆటో ఎక్కినప్పుడు వాటర్ తాగడానికని కిందికి వెళ్ళి తిరిగి మళ్ళీ మా ఆటో ఎక్కట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒక పక్క ప్రభుత్వం చెట్లు నాటండి, చెట్లను పెంచండి అని ఒక నినాదంతో బయటికి వస్తుంటే, మరోపక్క రోడ్లు వెడల్పు కోసం ఆ చెట్లనే మళ్ళీ నరికి వేస్తున్నారు. ఆ చెట్లను మనం ప్రతి ఒక్కరూ ఇంటింటికి ఒక చెట్టును నాటితే బాగుంటుంది అని చెప్పేసి ఒక పబ్లిక్ అయితే వాయిస్ ఇచ్చారు. అయితే అక్కడక్కడ సర్కిల్స్లలో మెయిన్ సెంటర్స్లో చలువ పందిలు కూడా ఆల్రెడీ చేశారు. చేసిన మొత్తంలో 1-2 చోట్ల మాత్రమే చల్వ పందిలు కనిపిస్తున్నాయి, మిగతా చోట్ల చల్వ పందిలు మాకు కనిపించట్లేదు అని చెప్పేసి ఆ పబ్లిక్ అయితే మనకు వాయిస్ ఇచ్చారు. అయితే అక్కడక్కడ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు చల్వ పందిలను ఏర్పాటు చేయమని చెప్పేసి. అయితే ఆ పూల విషయానికి వచ్చేసి అక్కడ పండు ముసలి వాళ్ళు కూడా ఆ ఎండ వేడిమిని తట్టుకోలేక రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అయితే వాళ్ళకి నెలకొంది. మరి అలాంటి పరిస్థితిలో ఈ పచ్చి సరుకును మేము ఈరోజు కొనుగోలు చేయలేకపోతే మాకు రేపు పొద్దున ఉదయానికి ఈ పువ్వులు అనేటివి వాడిపోతాయి, మాకు తినడానికి 5 ఏళ్ళు నోట్లోకి పోవాలంటే ఈరోజు వ్యాపారం జరిగితేనే మాకు ఈ రేపు పొద్దున 5 ఏళ్ళు నోట్లోకి పోతాయని చెప్పేసి వారి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే అంటే ఎండ తీవ్రత ఇంతలా ఉంది అని చెప్పేసి వాళ్ళు మనతో ఆవేదన అయితే వ్యక్తపరిచారు. అయితే ఇంతటి ఎండ ఈ ప్రస్తుతం ఇప్పుడు మనకు దాదాపు 45 డిగ్రీల సెల్సియస్కు చేరుకుందని చెప్పేసి ఒక పక్క వాతావరణ శాఖ అయితే సూచించింది. అయితే అటు డాక్టర్లు అయితేనేమి, ఇటు వాతావరణ శాఖ అయితేనేమి ప్రజలు ఎవరు కూడా ఉదయం 8 గంటలకు తర్వాత అయితే సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దండి అని చెప్పేసి సూచనలు అయితే జారీ చేస్తున్నారు. అయితే గంటకు ఒకసారి మంచినీటి వాటర్ తాగడము, మజ్జిగను సేకరించడము, ఇలాంటి కొన్ని ఆరోగ్య నియమాలు పాటిస్తూ ప్రజలు సురక్షితంగా ఉండాలని చెప్పేసి పబ్లిక్ కానీ డాక్టర్లు కానీ కోరుకుంటా ఉన్నారు. కెమెరామ్యాన్ విజయ్ మోహన్తో రాధారెడ్డి, 1TV న్యూస్, కర్నూలు.